కూలీ వర్సెస్ వార్ 2 ఎవరిది పై చేయి? ఆడియన్స్ ఎవరికి ఎక్కువ బాధ్యత చూపించారు, వార్ 2కా ఆర్ కూలీకా? మన నాగవంశీ అని చెప్పినట్టు ఆడియన్స్ బాధ్యత చూపించారా? దేవరా సినిమా ఫస్ట్ డే కలెక్షన్ బీట్ చేసిందా వార్ 2? 10 రెట్లు ఎక్కువ రావాలన్నారు కదా అన్న, వచ్చిందా? హిందీ డే 1 నెట్ కంటే మన తెలుగు డే 1 నెట్ ₹1 కూడా ఎక్కువ రావాలన్నారు. ₹1 అయినా వచ్చిందో లేదో మనం మాట్లాడుకుందాం. ఓవరాల్గా ఏది హిట్ స్టేటస్లో ఉంది, ఏది యావరేజ్, ఏది బ్రేక్ ఈవెన్ కష్టంగా ఉంది మనం క్లియర్గా మాట్లాడుకుందాం, సుత్తి లేకుండా, ల్యాగ్ లేకుండా. అలాగే నాగవంశీ గారు జనరల్గా సినిమా ఎలా ఉన్నా సరే ప్రెస్ మీట్ పెడతారు, బ్లాక్ బాస్టర్, సూపర్ హిట్ స్టేటస్ అని. బట్ ఆయన పరారులో ఉన్నారని చెప్పి సమాచారం. ఓకే, బట్ మాట్లాడుకుందాం ఆయన గురించి కూడా. అసలు ఏమైనా హర్ట్ అయ్యారా ఏంటి, లేకపోతే ఆ గ్రాస్ లెక్క పెట్టుకుంటున్నారా, తట్టుకోలేకపోతున్నారా అంత గ్రాస్ని? సర్కాస్టిక్ వీడియోలో మీకు అనిపించవచ్చు, బట్ ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఏదైతే మాట్లాడారో అది చాలా డెంట్ పెట్టింది వార్ 2 మూవీకి. అలా అని చెప్పి వార్ 2 కళాఖండ మూవీ ఆ ఒక్క స్పీచ్ వల్లే పోయిందా అంటే కాదు. మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. వెల్కమ్ టు పవన్ రా టాక్స్. మేరా నామ్ పవన్ హే. 2 సినిమాలు వెరీ ఆనెస్ట్గా చెప్తున్నాను నేను, 2 సినిమాలు బాగాలేదు, బ్యాడ్ టాకే వచ్చింది. మిక్స్డ్ టాక్ కూడా కదా, ఫస్ట్ డే అయితే మరీ బ్యాడ్ టాక్ వచ్చింది 2 సినిమాలకి. నేను కూలీ చూశాను, వార్ 2 చూడలేదు, బట్ నా క్లోజ్ ఫ్రెండ్స్ చూశారు అండ్ వచ్చింది మౌత్ టాక్ వచ్చింది. నేను రివ్యూస్ చెప్పట్లే, మౌత్ టాక్ చెప్తున్నా. బోత్ ఫిల్మ్స్ ఆర్ బ్యాడ్ ఫిల్మ్స్ అన్నట్టు వచ్చింది. తర్వాత మెల్లమెల్లిగా ఏది బెటర్ అని చూస్ చేసుకోవాలి కదా, ఎందుకంటే లాంగ్ వీకెండ్ ఉంది. సో ఓవరాల్గా ఏమైంది అంటే కూలీ ఈజ్ ఎ బెటర్ మూవీ దాన్ వార్ 2 అనే టాక్ వచ్చేసింది. ఎందుకురా అంటే 2 సినిమాలు హై బడ్జెట్ మూవీస్, 2 సినిమాలు డబ్బుడు మూవీస్. ఆ సినిమాలో ఈ సినిమాలో మన స్టార్ హీరోస్ ఉన్నారు. సో మనం బాధ్యత చూపిస్తాం కదా, మనం బానిసలం కాబట్టి. సో అలా హైప్ వచ్చింది. బట్ కంపారిటివ్లీ వార్ 2తో కంపేర్ చేస్తే కూలీకి అట్లీస్ట్ కొన్ని మూమెంట్స్ ఉన్నాయి, అది కొంచెం కాపాడింది. అలాగే సాంగ్స్ ఉన్నాయి, అది కొంచెం కాపాడింది. అలాగే రజనీకాంత్ గారి 100 సినిమాలు కాదు కదా, 200 సినిమాలు అదే టెంప్లెట్లో చేసిన చూసే ఆడియన్స్ ఉన్నారు, అది కాపాడింది. అనిరుద్ధ్ బీజిఎం కాపాడింది. 2 సినిమాల్లోని సోల్ లేదు, సోల్లెస్ మూవీస్ ఇవి, సోల్ అసలు లేదు. బట్ ఈ సినిమాలో నేను చెప్పిన థింగ్స్ ఉన్నాయి, అవి కాపాడాయి కూలీ సినిమాకి. ఈ సినిమాలో అవేం లేవు, అది మరీ ఆర్టిఫిషియల్గా అనిపించాయి. మొత్తం యాక్షన్ సీక్వెన్సెస్, ఎమోషనల్ కనెక్ట్ లేదు, అసలు సోల్ లేదు, మూమెంట్స్ లేదు. చాలామంది చూసిన వాళ్ళు హర్ట్ అయ్యారు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా. ఎన్టీఆర్ గారిని సైడ్ లైన్ చేశారు, ఎన్టీఆర్ గారు సెకండ్ హీరో కూడా కాదు, సైడ్ లైన్ చేశారు, ఇలా చాలా వచ్చాయండి. సో సినిమా కూడా అంత గొప్పగా లేదు. సో ఇవన్నీ కంపేర్ చేసుకుంటే కూలీ బెటర్ అనిపించింది. దీంతో పాటు ఎడిషనల్గా నాగవంశీ గారు నోటు దూల కామెంట్లు మాట్లాడారు కదా, లూజ్ టంగ్ కామెంట్లు ప్రీ రిలీజ్ అప్పుడు. దేవరా ఫస్ట్ డే కలెక్షన్కి 10 రెట్లు తేవాలి, ఇలా కొన్ని చైల్డిష్ మాటలు మాట్లాడారు కదా, అది చాలా ఎఫెక్ట్ చూపించింది. దానివల్ల డే 1 కొంతమంది, ఎక్కువ మంది కదా, కొంత సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ నిజంగా బాధ్యత చూపించి వెళ్ళలేదు. ఎందుకు జనాలు ఇంత గ్రాంటెడ్గా ఈయన తీసుకుంటున్నాడు, లాస్ట్ 2 ఫిల్మ్ నుంచి కొంచెం యారగెంట్గా తయారయ్యాడు, కొంచెం డిక్టేటర్షిప్ కనబడుతుంది, ఇలాగా తప్పు, ఇది కరెక్ట్ కాదని చెప్పి కొంతమంది ఆగిపోయారు. ఇంకొంతమంది నేనైతే సినిమాలో సాయి బ్యాచ్ లాగా వాళ్ళు వెళ్ళారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా ఇంకా వాళ్ళ భుజాల మీద వేసుకోలేకపోయారు ఇంకా, ఎందుకంటే అన్న బాధ్యత చూపించమన్నారు కదా, వాళ్ళు చూపించలేకపోయారు. సో ఇది చాలా ఓవరాల్గా ఆయన మాట్లాడిన 2-3 నిమిషాలు చాలా డ్యామేజ్ చేసింది, సినిమాకి డ్యామేజ్ చేసింది, ఆయనకి డ్యామేజ్ చేసింది. ఆయన కొనుక్కున్నాడు, 92 కోట్లు పెట్టి కొనుక్కున్నాడు సినిమాని. ఆయన ఇన్ కేస్ అవేం మాట్లాడకుండా ముందు మాట్లాడినట్టే హృతిక్ రోషన్ అన్న, ఎన్టీఆర్ అన్న ఫైట్ చాలా బాగుంటుంది, RRR సినిమాలో అలా ఉంటుంది, అలా ఏవో ఎలివేషన్ సీన్లు ఇచ్చుకున్నా కూడా ఒక 10 కోట్లు ఎక్స్ట్రా గ్రాసో నెట్టో యాడ్ అవుతుందేమో. బట్ ఆయన స్టేట్మెంట్స్ వల్ల చాలా అఫెండ్ అయ్యారు, చాలా అంటే చాలా అఫెండ్ అయ్యారు. అది ఓపెనింగ్స్లో కనబడింది బలంగా. సో ఐ హోప్ నాగవంశీ గారు అలాంటి మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ చేయరు అనుకున్నా. అందుకే ప్రెస్ మీట్లో ఇలాంటి ఏం పెట్టకుండా సైలెంట్గా ఉన్నారు అజ్ఞాతవాసి మోడ్లో. ఆ సినిమా కూడా అయింది అనుకోండి. సో ప్రజలు ఏమంటున్నారంటే ఆయన మీద ఉన్ని గుడ్ ఇంప్రెషన్ మెల్లిమెల్లిగా తగ్గిపోతుంది. గత 2 సినిమాల్లో ఆయన మాట్లాడిన మాటలు కానీ, ఆయన స్టేట్మెంట్లు కానీ జనాలకి ఎక్కట్లేదు, గుచ్చుకుంటున్నాయి. సో ఇట్స్ హై టైం నాగవంశీ గారు, మీరు రెట్రోస్పెక్ట్ చేసుకోండి, జనాలు గ్రాంటెడ్గా తీసుకోవడం మానేయండి. అండ్ మీరు మాట్లాడినప్పుడు కూడా కొంచెం సెన్స్ అప్లై చేసి మాట్లాడండి, మరీ బానిసల్లా చూడకండి. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఆడియన్స్ని సెటిల్ ట్రాక్లోకి వచ్చేస్తారు. ఇంతకుముందు ఎలా అయితే కొంచెం మంచి సినిమాలు చేశారో, స్క్రిప్ట్ ఉన్న సినిమాలు చేశారో, జెర్సీ లాంటి సినిమాలు, అలాంటి సినిమాల మీద ఫోకస్ చేయండి. స్టార్ల మీద ఇలాంటి బాధ్యతలు గీజితులు అలాంటివి చేస్తే ఇలాగే పరారు అవ్వాల్సి వస్తుంది దుబాయ్కి. సో నష్టం మీకు కూడా కలిగింది కాబట్టి
మీకే కాదు, మీకు డిస్ట్రిబ్యూటర్లో కలిగిందంటే ఎగ్జిబిటర్లో కూడా కలుగుతుంది. ఇది పెద్ద సైకిల్. సో ఇలాంటి మిస్టేక్లు చేయకండి. కమింగ్ బ్యాక్ టు కూలీ, అది కూడా డబ్డ్ ఫిల్మే, హడావిడి ఉంది. టికెట్ రేట్లు బై గాడ్స్ గ్రేస్ తెలుగు స్టేట్స్లో పెంచలేము, బట్ అబ్రాడ్లో పెరిగే, అది వేరే, ఇంకా మనం మార్చలేము. ఇంకా డిమాండ్ అండ్ సప్లై అంటున్నారు కాబట్టి ఇట్స్ యువర్ ఓన్ చాయిస్. కానీ అట్లీస్ట్ కూలీ మూవీ ప్రొడ్యూసర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్లు కానీ హడావిడి చేయలేదు, అది చాలా హెల్ప్ చేసింది. ఆల్రెడీ కొంచెం బజ్ ఉంది. ఎంత బ్యాడ్ టాక్ వచ్చినా సరే నాగార్జున కోసం వెళ్ళిన వాళ్ళు ఉంటారు, రజనీకాంత్ కోసం వెళ్ళిన వాళ్ళు ఉంటారు, అనిరుద్ధ్ బీజిఎం కోసం వెళ్ళిన వాళ్ళు ఉంటారు, ఆ లోకి ట్రేడ్ మార్క్ సీన్స్ కోసం ఎంత రొట్ట సినిమా తీసినా ఎందుకు రొట్ట సినిమా తీసేయడం చూడడానికైనా వెళ్ళిన వాళ్ళు ఉంటారు. అలాగే సినిమా చెప్పాను కదా, బ్యాడ్ ఫిల్మ్ కాదు. దానికి ఓవరాల్గా టాక్ వచ్చింది ఏంటంటే బిలో యావరేజ్ టు యావరేజ్ కూలీకి. వార్ 2కి వచ్చేసరికి పూర్ టు బిలో యావరేజ్. సో అది సర్వైవ్ అవ్వలేకపోతుంది, సస్టైన్ అవ్వలేకపోతుంది. ఎందుకంటే ఒకవేళ ఇది ఒక్కటే, ఇఫ్ ఇట్ హ్యాడ్ బీన్ ఏ సింగిల్ మూవీ ఇట్ వుడ్ హ్యావ్ సర్వైవ్డ్. కానీ ఇక్కడ కూలీ ఉంది, సో ఆ తాకిడి తట్టుకోలేకపోతుంది. జస్ట్ ఇమాజిన్ కూలీకి హిట్ టాక్ వచ్చింది అనుకోండి, హిట్ టాక్ కాదు, అబవ్ యావరేజ్ టు హిట్ టాక్ వస్తే స్మాష్. అన్నకు ఆ షేర్ కూడా వద్దును కాదు, ఆ నెట్ కూడా వద్దును కాదు. సో ఓవరాల్గా కలెక్షన్స్ గురించి మనం మాట్లాడుకుంటే 2 సినిమాలు మీరు ట్రాకింగ్ సోర్సెస్ ఉన్నాయి మన దాంట్లో, లైక్ T2B లైవ్, ఆంధ్ర బాక్స్ ఆఫీస్ అని కొన్ని ఉన్నాయి బ్లూటిక్తో. ట్విట్టర్లో వెళ్తే మీకు కనబడితే నేను కూడా అక్కడి నుంచి నాకేం నాగవంశీ ఫోన్ చేసేప్పుడు అక్కడికి వెళ్తే మీకు తెలిసిపోద్ది గ్రాస్ ఎంత, షేర్ ఎంత, నెట్ అంతని. ప్రీ రిలీజ్ బిజినెస్ మామూలుగా థియేట్రికల్ బిజినెస్ చూసుకుంటే వార్ 2 ప్రింట్స్ అండ్ పబ్లిసిటీ కలిపి 307 కోట్లు, కూలీ కూడా ప్రింట్స్ అండ్ పబ్లిసిటీ కలిపి 307 కోట్లు. అంటే షేర్ రావాలి. అంత వస్తుందా 2 మూవీల కంటే? కష్టమే. కూలీకి కొంచెం ఛాన్స్ ఉంది, కానీ వార్ 2 ఇంపాసిబుల్ హే. సో వార్ 2 అన్న చెప్పాడు దేవరా మూవీ ఫస్ట్ డే కలెక్షన్కి 10 రెట్లు రావాలని. దేవరా మూవీ తెలుగు స్టేట్స్లో వచ్చిన ఫస్ట్ డే కలెక్షన్కి సగం కూడా రాలే, బికాస్ ఆఫ్ దిస్ లూజ్ టంగ్ స్టేట్మెంట్. అండ్ సోల్ కూడా లేదులేండి, బట్ ఇది చాలా ఎఫెక్ట్ అయింది. ఫస్ట్ డే ఓవరాల్గా గ్రాస్ 86 నుంచి 90 కోట్లు గ్రాస్ వచ్చింది, ఎక్స్క్లూడింగ్ జిఎస్టీ. ఏది వార్ 2కి 307 కోట్లు పెడితే 90 గ్రాస్, అంటే దగ్గరగా 55 to 60 షేర్ అంతే. బట్ కమింగ్ బ్యాక్ టు కూలీ 151 గ్రాస్ వచ్చింది. అండ్ తెలుగు స్టేట్స్లో కూలీ 46 కోట్లు షేర్ కొనుక్కున్నారు. ఫస్ట్ 3 రోజులకే 33 కోట్లు వచ్చింది. ఇది వచ్చేసరికి 92 కోట్లు కొనుక్కున్నారు. ఫస్ట్ 3 రోజులకి 36 వచ్చింది. వెరీ హై ఛాన్స్ బ్రేక్ ఏమైనా అవ్వదని. దేనికి? వార్ 2కి 92 crores అంటే 92 ఏందిరా, ఇంపాసిబుల్. ఈజీగా ఒక 30 to 40 crores లాస్ అయితే ఉంటుంది నాగవంశీ గారికి, చాలా పెద్ద లాసే, బికాజ్ ఆయన డిస్ట్రిబ్యూటర్ కాబట్టి. కమింగ్ బ్యాక్ టు కూలీ 46 crores బ్రేక్ ఈవెన్ అయిపోద్ది. ఈరోజే ట్రెండ్ ప్రకారం ఒక 8-9 crores షేర్ వస్తుంది. సో 41 to 42 వరకు వస్తుంది. మిగిలిన 4 crores వీక్ డేస్లో వచ్చేస్తుంది. ఈజీగా నెక్స్ట్ వీకెండ్ కూడా ఆడుతుంది సినిమా. నాకు తెలిసేది ఒక 10 crores ప్రాఫిట్ రావచ్చు తెలుగులో. ఓవరాల్గా అంటే 3 డేస్కి 165 crores షేర్ వచ్చింది కూలీకి. బట్ ఇంకా 144+ రావాలి. అది తమిళ్లో ఆడేదాన్ని బట్టి, ఓవర్సీస్లో ఆడేదాన్ని బట్టి ఉంటుంది. దగ్గరికి రావచ్చు అంటున్నారు, చూడాలి. అబవ్ యావరేజ్ టు హిట్ వరకు వెళ్తుంది. బట్ వేరాజ్ వార్ 2 3 డేస్కి 115 వచ్చింది. అంటే ఎంత రావాలో చూడండి. తెలుగులో ఆగిపోయింది, హిందీలో ఆగిపోయింది, తమిళ్లో ఎవరో దాకట్లేదు, ఓవర్సీస్లో దాకట్లేదు. చాలా 100 కోట్లు పైగా లాస్ ఉంటుంది వార్ 2కి. ఇక్కడ డిస్ట్రిబ్యూటర్లే కాదు, ప్రొడ్యూసర్లకు కూడా లాస్, సినిమా కొనుక్కునే డిస్ట్రిబ్యూటర్లకు కూడా లాస్. సో ఓవరాల్గా వెడ్డిక్ట్ పరంగా కమర్షియల్ ఆస్పెక్ట్లో చూసుకుంటే కూలీ ఇస్ ద విన్నర్. వే హెడ్. బ్రేక్ ఈవెన్ అయిపోవడానికి హై ఛాన్స్ ఉంది, ఎంతో కొంత ప్రాఫిట్ రావడానికి ఛాన్స్ ఉంది. తెలుగులో అయితే ఖచ్చితంగా ప్రాఫిట్ వస్తుంది. వార్ 2కి అయితే ఏ లాంగ్వేజ్లో కూడా బ్రేక్ ఈవెన్ అవ్వడానికి కనబడట్లేదు, అస్సలు కనబడట్లేదు, దరిదాపుల్లో కూడా కనబడట్లేదు. ఇట్స్ హ్యూజ్ లాస్ ఫర్ డిస్ట్రిబ్యూటర్స్, నాగవంశీ గారు లాంటి వాళ్ళకి అండ్ ప్రొడ్యూసర్స్ కూడా. అండ్ మౌత్ టాక్ పరంగా, సినిమా ప్రేక్షకులు టేస్ట్ అంటారు కదా, వాళ్ళ ఒపీనియన్ పరంగా చూసినా కూడా కూలీ యావరేజ్లో నిలిచింది, ఇది బిలో యావరేజ్ టు పూర్ టాక్లో నిలిచింది. సో అది కూడా గట్టిగా డెంట్ ఇచ్చింది. నేను చెప్పాను కదా, ఎన్ని డెంట్లతో పాటు ఆయన మాట్లాడిన లూజ్ టంగ్ చాలా పెద్ద డెంట్ ఇచ్చింది. సో ఆయన కూడా పరారైపోయారు. నేను చెప్తున్నా కదా, నెక్స్ట్ మూవీలో అయినా మంచిగా రెట్రోస్పెక్ట్ చేసి స్క్రిప్ట్ని నమ్ముకోండి, స్టార్లు నమ్ముకోవద్దు. స్టార్ కాంబినేషన్లు నమ్ముకోవడం మానేసి, ఫ్రాంచైజీలు నమ్ముకోవడం మానేసి, మీరు ఎప్పుడైతే స్క్రిప్ట్ని నమ్ముకుంటారో ఆటోమేటిక్గా అన్నీ జల్ అయ్యి మీకు మంచి సక్సెస్ వస్తుంది. స్క్రిప్ట్ ఈజ్ ద కింగ్, హీరో కింగ్ కాదు, ఇప్పుడు స్టార్లు కింగ్ కాదు. స్క్రిప్టే యాక్టర్ని స్టార్ల కింద క్రియేట్ చేస్తుంది. మీరు స్టార్లు సినిమాని హిట్ చేస్తుంది అనుకుంటే మీరు ఇంకా బావిలో కప్పులో ఉన్నట్టే. వంశీ గారు అండ్ సోకాల్ ప్రొడ్యూసర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ సోకాల్ స్టార్ హీరోస్ అండ్ దేర్ ఫ్యాన్స్, మీరు ఎప్పుడైతే స్క్రిప్ట్ని నమ్ముకుంటారో ఆటోమేటిక్గా సక్సెస్ వస్తుంది.
ఈ 2 సినిమాల్లో స్క్రిప్ట్ అంతగా లేదు, స్క్రిప్టే లేదు కరెక్ట్గా చెప్పాలంటే. మూమెంట్స్ ఉన్నాయి అట్లీస్ట్ కూలీలో, అందులో అది కూడా లేదు. సో మూమెంట్స్తో వెళ్ళకండి, స్క్రిప్ట్తో వెళ్తే ఆటోమేటిక్గా మూమెంట్స్ వస్తాయి. ఓవరాల్గా ఇప్పుడు మీ ఒపీనియన్ చెప్పండి, మీరు కూలీ వార్ 2 చూస్తే మీకు ఏ సినిమా నచ్చింది, ఏ సినిమా నచ్చలేదు, మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అక్కడ ఉండే హైప్ బటన్ నచ్చితే హైప్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరి కొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో కలుద్దాం. సభకు నమస్కారం, ధన్యవాదాలు.